హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. నేను చేసే విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. సున్నుండలు అయితే చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి సున్నుండలు చేసుకొని రోజు ఒకటి తింటే చాలా బలం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సున్నుండల కోసం 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నానండి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోవాలి. వీటిని 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గింజ లోపల వరకు వేగాలండి. అప్పుడే మనకి మినప సున్నుండల రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ మినపగుళ్ళని 1 కప్పు తీసుకున్నాం కదా, ఇదే ప్లేస్లో మీరు పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. లేకపోతే 2 సమానంగా కూడా తీసుకొని చేసుకోవచ్చు అండి. లేదంటే అచ్చు మనం మినపగుళ్ళు, మనకు పొట్టు మినపప్పు కూడా దొరుకుతుంది కదా, 1.5 కప్పు మినపగుళ్ళు తీసుకొని 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి. ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టింది నాకు వేగడానికైతే. ఇలా వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే రైస్ తీసుకుంటున్నాను. ఇలా అచ్చం మినపగుళ్ళతో ఈ సున్నుండలు చేస్తే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతుందండి. సో అందుకోసమని ఈ బియ్యం వేసి 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే సున్నుండలకు సరిపడా బెల్లం తీసుకున్నానండి. అలాగే ఒకవైపు నెయ్యి కూడా వేడి చేసి పెట్టుకున్నాను. గోరువెచ్చగా ఉండాలన్నమాట మనకి ఈ లడ్డూల కోసం. ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోయాక వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళైతే మిల్లు పట్టించుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ సున్ని పిండిని ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం కదా, అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఇలా బెల్లం కూడా వేసేసి ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్నాక మిక్సీ జార్లో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బెల్లాన్ని మనం ముందుగానే డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తే మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని ఇలా కలిపి మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకుంటే సున్నిపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ సున్నిపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ సున్నిపిండిలో మనము నెయ్యి వేసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళు, అలాగే 1 కప్పు బెల్లం, ఇంకా 1/2 కప్పు వరకు నెయ్యి అయితే పడుతుందండి ఖచ్చితంగా. ఒకవేళ ఇలా 1/2 కప్పు సరిపోకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఎక్స్ట్రా నెయ్యి అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసి మనము ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉండాలండి నెయ్యి మాత్రం. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యిని ఇందులో యాడ్ చేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే, అంతే అండి. ఇలా చక్కగా సున్నుండలు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు మనకి ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చక్కగా సున్నుండలు చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయండి. మినపగుళ్ళను నిదానంగా వేయించి స్వచ్ఛమైన నెయ్యితో ఈ సున్నుండలు చేసుకుంటే ఆ రుచే వేరండి, చాలా బాగుంటాయి. ఈ పద్ధతిలో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎదిగే పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదండి. రోజుకు 1-2 తిన్నా సరిపోతుందండి. చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఇంట్లో సున్నుండలు అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.